చెయ్యి. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీళ్ళంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీళ్ళంటాడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాక్కోవటం నేను చూశాను. ప్రభు నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే ఇప్పుడు రారా. ప్రభు వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాడు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్ వస్తున్నారా రే. నాకైతే బామని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే. లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్ నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు కదా. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. చిత్రగుప్త నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలక లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వేమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి పరిగెత్తు త్వరగా దాక్కుందాం. పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాపు కోసం ఇంత పెద్ద యుద్ధమా? ఏం చూసానో చెప్పవే. నువ్వంటే ఎవడే వీడు? మొత్తం వీడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో పరిగెత్తిస్తావా? సిల్కు ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చల్లారుస్తాను. కత్తెదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. ఇది పట్టుకుంటారా? వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. మన తడాక ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, నేనేం పాపం చేశానరా? నన్ను యమలోకం తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళెవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు
అందరి బాబుల్లో కాదు బాబు. నిన్ను చూస్తుంటే ఎముడు కడుపున కర్ణుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. తొందరగా తొందరగా రండి సిల్క్ కదా దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి, అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీరా? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా చెంబటరా, ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి ఓ బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. వామ్మో! వాయ్యో! కొట్టించుకో, బాగా కొట్టించుకో. అయ్యో నాకెంత ఆడతగా వద్దు. అమ్మో, చాలా బాగుంటాడా? ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినోడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ ఏలే, నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. తొండి తొండి తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ బ్యాట్ లాగా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చొనే కొడతాను. ఏ ప్లీజ్ రా. రన్ను రన్ను రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంట్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది ఇటెళ్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఏయ్, ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులు. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆపు చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్ వచ్చేసానా? ఓరి దేవుడా. అమ్మయ్య, ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది. మూడు మీద ఇంట్రెస్ట్ లేక అక్క
కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. ఏయ్, అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. ఏముందా? కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఓ, అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్.